హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. టాపిక్ ఈరోజు పెరాలసిస్ పక్షవాతం గురించి, ఫైలేరియా బోధకాలు గురించి ఈ వీడియోలో క్లుప్తంగా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూడండి. హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చాలా ముఖ్యమైన ఆరోగ్య సమస్య అయిన పక్షవాతం పెరాలసిస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇది ఎందుకు వస్తుంది, లక్షణాలు ఏమిటి, చికిత్స ఎలా ఉంటుంది, కోలుకోవడం ఎలా అన్నీ సులభంగా తెలుసుకుందాం. పక్షవాతం అంటే ఏమిటి? పక్షవాతం అనేది శరీరంలోని ఒక భాగం కదలకుండా పోవడం. ఇది ఎక్కువగా మెదడుకు రక్తం సరఫరా ఆగిపోవడం వల్ల వస్తుంది. దీన్నే స్ట్రోక్ అంటారు. ప్రధాన కారణాలు, పక్షవాతం రావడానికి ముఖ్యమైన కారణాలు: బ్రెయిన్ స్ట్రోక్, హై బీపీ, బ్లడ్ ప్రెషర్, షుగర్, డయాబెటీస్, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం మరియు మద్యం, గాయాలు, హెడ్ ఇంజురీస్. లక్షణాలు: పక్షవాతం వచ్చే ముందు లేదా వచ్చినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఒకవైపు చేతి లేదా కాలు పని చేయకపోవడం, ముఖం వంగిపోవడం, మాట సరిగ్గా రాకపోవడం, అకస్మాత్తుగా తలనొప్పి, చూపు మందగించడం. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్ళాలి. గోల్డెన్ టైం: పక్షవాతం వచ్చిన తర్వాత మొదటి 3-4 గంటలు చాలా కీలకం. ఈ సమయంలో చికిత్స తీసుకుంటే పూర్తిగా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ట్రీట్మెంట్, చికిత్స: మెడిసిన్స్, బ్లడ్ క్లాట్ తొలగించడం, అవసరమైతే సర్జరీ, ఐసీయూ కేర్లో. ఫిజియోథెరపీ మరియు రికవరీ: పక్షవాతం వచ్చిన తర్వాత కోలుకోవడానికి రోజు ఫిజియోథెరపీ చేయాలి. చేతులు, కాళ్ళు కదిలించే వ్యాయామాలు, మాట థెరపీ, స్పీచ్ థెరపీ. కుటుంబ సభ్యుల సహాయం చాలా ముఖ్యం. కొంతమంది పూర్తిగా కోలుకుంటారు, మరికొంతమందికి సమయం పడుతుంది. నివారణ, ప్రివెన్షన్: పక్షవాతం రాకుండా ఉండాలంటే బీపీ అండ్ షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. రోజు వ్యాయామం, ఎక్సర్సైజ్ చేయాలి. ధూమపానం మరియు మద్యం మానాలి. కన్క్లూషన్: పక్షవాతం ఒక ప్రమాదకరమైన సమస్య అయినప్పటికీ సమయానికి గుర్తిస్తే, సరైన చికిత్స తీసుకుంటే కోలుకోవచ్చు. లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్ళాలి. మరియు బోధకాలు గురించి మాట్లాడదాం. ఫిలేరియా అనేది ఒక పరాన్నజీవి వల్ల వచ్చే వ్యాధి. ఇది ఎక్కువగా దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధిని వైద్యపరంగా లింఫాటిక్ ఫైలేరియాస్ అంటారు. ఇన్ఫెక్టెడ్ దోమ కాటు వల్ల శరీరంలో చిన్న పురుగులు, ఫిలేరియల్ వర్మ్స్ ప్రవేశించడం, అవి లింఫ్ నాళాల్లో పెరగడం ఇలాగ ఉంటాయి. ఈ లక్షణాలు ప్రారంభంలో జ్వరం, శరీర నొప్పులు, లింఫ్ నోడ్స్, వాపు ఇలాగా ఉంటుంది. మరియు సరే, ఇప్పుడు ఫైలేరియా బోధకాలు గురించి మాట్లాడుకుందాం. ఫైలేరియా బోధకాలు ప్రారంభం. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కువగా కనిపించే ఒక ముఖ్యమైన వ్యాధి అయిన ఫైలేరియా లేదా బోధకాలు గురించి తెలుసుకుందాం. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది, లక్షణాలు ఏమిటి, ఎలా నివారించాలి అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. ఫిలేరియా అంటే ఏమిటి? ఫిలేరియా అనేది ఒక పరాన్నజీవి.
వల్ల వచ్చే వ్యాధి. వైద్యపరంగా దీనిని లింఫాటిక్ ఫైలేరియాసిస్ అంటారు. మన శరీరంలోని లింఫ్ నాళాలను ప్రభావితం చేస్తుంది. దోమకాటు ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఇది ఎలా వస్తుంది? ఇన్ఫెక్టెడ్ దోమకాటు వల్ల. ఆ దోమలో ఉన్న చిన్న పురుగులు, వర్మ్స్ మన శరీరంలోకి వస్తాయి. అవి లింఫ్ నాళాల్లో పెరిగి బ్లాక్ చేస్తాయి. దీంతో వాపు, స్వెల్లింగ్ మొదలవుతుంది. ప్రారంభ లక్షణాలు. ఫిలేరియా మొదట్లో ఇలా కనిపిస్తుంది. బోధకాలు ఉన్నప్పుడు ఎక్కువ జ్వరం రావడం, శరీర నొప్పులు, లింఫ్ నోడ్స్ వాపు, చేతులు లేదా కాళ్ళలో తేలికపాటి వాపు. ఈ దశలో గుర్తిస్తే సులభంగా కంట్రోల్ చేయవచ్చు. తీవ్రమైన లక్షణాలు. అడ్వాన్స్డ్ స్టేజ్. చికిత్స తీసుకోకపోతే కాళ్ళు, చేతులు చాలా పెద్దగా వాపు వస్తుంది. చర్మం మందంగా మారడం, నొప్పి, బరువుగా అనిపించడం, నడవడంలో ఇబ్బంది. ఈ పరిస్థితిని సాధారణంగా ఎలిఫంటాసిస్ అంటారు. చికిత్స, ట్రీట్మెంట్. ఫైలేరియా చికిత్సలో డాక్టర్ ఇచ్చే మందులు డిఇసి, ఆల్బెండాజోల్. ఇన్ఫెక్షన్ తగ్గించే ట్రీట్మెంట్, వాపు తగ్గించే థెరపీ. కొన్ని కేసుల్లో సర్జరీ చాలా ముఖ్యంగా డాక్టర్ చెప్పిన కోర్సు పూర్తిగా చేయాలి. ఈ మందులు కంప్లీట్గా కోర్సు ప్రకారం, డాక్టర్ చెప్పిన ప్రకారంగా వాడాలి. హోమ్ కేర్. ఇంట్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాపు తగ్గుతుంది. వాపు ఉన్న భాగాన్ని శుభ్రంగా ఉంచాలి. రోజు సబ్బుతో కడగాలి. కాళ్ళు పైకి ఎత్తి ఉంచాలి. గాయాలు రాకుండా జాగ్రత్త పడాలి. సడలుగా ఉంటే బట్టలు వేసుకోవాలి. నివారణ, ప్రివెన్షన్. ఈ బోధకాలు రాకుండా ఉండాలంటే దోమల నుండి రక్షణ, మస్కిటో నెట్స్ వాడాలి. నిల్వ నీరు ఉండకుండా చూడాలి. ఇంటి చుట్టూ శుభ్రత పాటించాలి. ప్రభుత్వం ఇచ్చే ఫిలేరియా టాబ్లెట్స్ తీసుకోవాలి. ముఖ్యమైన సూచనలు. చిన్న లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే డాక్టర్ను సంప్రదించండి. ఆలస్యం చేస్తే బోధకాలు పెరుగుతాయి. ఫైలేరియా ఒక ప్రమాదకరమైన వ్యాధి అయినప్పటికీ సమయానికి గుర్తిస్తే, సరైన చికిత్స తీసుకుంటే నియంత్రించవచ్చు. ముఖ్యంగా దోమల నుండి రక్షణ చాలా అవసరం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఆరోగ్య విషయాల గురించి, ఈ విషయాల కోసం మా డాక్టర్ చల్లా ఆరోగ్య సలహాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.